హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తుంది 25 LPH RO వాటర్ ప్యూరిఫైర్ యొక్క ఫిల్టర్స్ చూసారుగా. అవి మొత్తం ఎలా బ్లాక్ కలర్కి చేంజ్ అయ్యాయో. అవి మనం స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయి. సో ఈ యొక్క 3 బాక్సెస్లో మనకు 3 ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫిల్టర్స్ మనము ఇప్పుడు చేంజ్ చేసుకుందామని ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇలా బ్లాక్ కలర్ స్టేజ్కి వచ్చేసినాయి. అందులో వాటర్ చూసుకుంటే ఆ వాటర్ కూడా మొత్తం బ్లాక్ కలర్కి చేంజ్ అయినాయి. వాటితో పాటు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ వచ్చేసి కూడా ఆ యొక్క ఫిల్టర్స్ అందులో ఊడిపోయి పడిపోయినాయి. నా దగ్గర మొత్తం 2 వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా ఫిల్టర్స్ చేంజ్ చేద్దామని ఓపెన్ చేసి చూసారుగా ఎలా ఉందో పరిస్థితి. సో ఆ ఫిల్టర్స్ మొత్తం బ్లాక్ కలర్కి చేంజ్ అయినాయి. అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఏదో మురికి వాటర్, కాలువలో నీళ్ళు ఉన్నట్టు మొత్తం అలా కన్వర్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ యొక్క వాటర్ మొత్తం తీసేసి మనం ఫిల్టర్స్ని చేంజ్ చేసుకుందాం కొత్తవి. దాంతోపాటు ఈ యొక్క ఫిల్టర్స్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకుందాం. అందులో ఉన్న వాటర్ మొత్తం ఫస్ట్ ఒక బకెట్లో పోసుకొని చూద్దాం ఏ స్టేజ్కి వచ్చేసినాయి వాటర్ మొత్తం. చూసారుగా ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఒక బకెట్లో పోసుకుంటే ఎలా ఒక కాలువలో నీళ్ళు, ఒక మురికి కాలువలో నీళ్ళు ఏ స్టేజ్లో ఉంటాయో ఆ స్టేజ్కి వచ్చేసినాయి కదా. అందుకని ఎప్పుడు కూడా మనం ఈ యొక్క RO వాటర్ ప్యూరిఫైర్ యొక్క ఫిల్టర్స్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే మనకు చాలా మంచిది. దాంతోపాటు మనకు వాటర్ ప్యూరిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. TDS లెవెల్స్ కూడా మనకు చాలా మంచిగా ఉంటాయి. అందుకే ఈ యొక్క వాటర్ ప్యూరిఫైర్స్ ఎప్పుడు కూడా మనం ఎవ్రీ 2-3 మంత్స్కి అబ్జర్వ్ చేస్తూ మంచిగా క్లీన్ చేస్తూ ఆ యొక్క ఫిల్టర్స్ అనేవి చేంజ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాంటి RO వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటే మీరు కూడా మీ యొక్క ఫిల్టర్స్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇలా పాడైతే కనుక వెంటనే చేంజ్ చేసేసుకోండి, లేకపోతే చాలా ప్రమాదకరం అండి. సో ఈ వీడియో